హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరూ బాగుండారనుకుంటున్నాను. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏమంటే బ్యాక్ చైన్ అంటే నక్లీసులకి, హారాలకి బ్యాక్ చైన్లు వచ్చుంటాయి కదండి. అవి ఒకసారి మనం మార్చుకుంటూ ఉంటాం, లేకపోతే ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాము. ఆ చైన్లు వస్తాయి కదా, బ్యాక్ చైన్లు రింగుల చైన్లు అంటాం అనమాట. ఆ చైన్లు వేసేటప్పుడు ఒకవేళ జ్యువెలరీ షాప్లో కానీ ఎక్కడైనా వేసేటప్పుడు హారా వేసి చైన్లు అట్లా తీసి పెట్టుకోవచ్చు అనమాట. తీసి పెట్టుకొని వాటితో ఇట్లా క్రియేటివ్గా మనము చిన్న సింపుల్ నక్లీసులు చేసుకోవచ్చు. అలా మనకు ఒక కస్టమరు ఇచ్చారనమాట. 3 బ్యాక్ చైన్లు ఇచ్చినారు. వాళ్ళ నక్లీస్‌లో ఏవో ముందు ఓల్డ్ ఉన్నవి అవి ఏసేసి ఆల్ట్రేషన్ చేసుకుంటారు కదా, అట్లా బ్యాక్ చైన్లు ఇచ్చింటే వాటితో మనం క్రియేటివ్‌గా వాళ్ళే చెప్పినారనమాట. ముత్యాలొకటి, నల్ల పూసలొకటి, ఇంక మీకు ఏది ఇష్టమైతే అది చేయండి అని. మనం ముత్యాలు, నల్ల పూసలు ఇట్లా మిక్స్డ్‌లో చేసినాం అనమాట. ఇది మిక్స్డ్ బీడ్స్ ఏసి అంటే కెంపులు, పచ్చలు, నెక్స్ట్ ముత్యాలు అన్నీ ఒరిజినల్సే అండి. ఇవన్నీ ఒరిజినల్ బీడ్స్ అనమాట. ఏసి మనము అల్లినాం అవి. బ్యాక్ చైన్ వాళ్ళు రోప్ వేసుకుంటామన్నారు. మొత్తం అక్కడి నుంచి అక్కడికి రోప్ వేస్తే బాగుండదని మళ్ళీ మనం ఆడ నుంచి అటుకి ఈ చైన్ రింగుల చైన్ కొంచెం అటాచ్గా పింక్ చేసినాం అనమాట. ఇది అల్లుతా అల్లుతా మన మధ్యలో ఒకవేళ ఈ మోడల్ పెట్టుకుంటారా అని వాళ్ళని అడిగి మళ్ళీ ఫొటోస్ వాళ్ళకి పంపించి అల్లుతామని. వాళ్ళు నచ్చలా మిడిల్లో అట్లా బీడ్స్ వేయడం వల్ల, పెద్ద బీడ్స్. మళ్ళీ ఇది కంప్లీట్గా ఆల్ ఓవర్గా అయిన తర్వాత ఇది లుక్ అనమాట. వాళ్ళు కంప్లీట్గా పచ్చలు, కెంపులు, మిడిల్లో ముత్యాలు. ఇక్కడ వచ్చి 6 1 బై 1. ఒక ఫస్ట్ పింకు, మళ్ళీ వైటు, మళ్ళీ గ్రీన్, అట్లా 6 వేసినాము. మళ్ళీ కంప్లీట్గా గ్రీన్ వైట్ వేసినాము. మిడిల్లో ముత్యాలే 2 వేసినాం అనమాట. కుచ్చులు 2 చొప్పున కుచ్చులు చాలా అందంగా వచ్చిందండి. మళ్ళీ మిగిలిన 2 బ్యాక్ చైన్లతో ఒకటి ఇట్లా ముత్యాలు, ఇంకొకటి నల్లపూసలు అల్లినాం చూడండి. ముత్యాలది అల్లుతా అంటే తీసింది మా పాప కొద్దిగా. ఇది కంప్లీట్గా అనమాట. ఇక్కడ ముత్యాలు హ్యాంగ్ అయ్యేట్లుగా రైస్ ముత్యాలు అంటాను, అవి కొంచెం పెద్ద సైజుకి ఫ్రంట్ వేసినాము. మళ్ళీ రింగుల చైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొద్దిగా ఆడ నుంచి వాటికి ఎక్స్టెన్షన్ అనమాట, ఇంకొంచెం చిన్న సైజ్ బీడ్స్తో అల్లినాం అనమాట. ఇది బ్లాక్తో అల్లినాము చూడండి. బ్లాక్ కూడా చాలా అందంగా వచ్చిందండి. ఎవరు వేసుకుని సింపుల్గా అందంగా ఉంటుంది. ఇంకా ఒక ఐడియా ఏమంటే, ఇట్లా సింపుల్గా కావాలంటే కస్టమైజ్డ్గా మీరు అదే పనిగా బ్యాక్ చైన్లు మరి పెద్ద హోల్గా ఉండే ఇంకొంచెం చిన్న హోల్ చేస్తే ఇంకా లుక్ ఉంటాయి అనమాట. అయినా బాగా వచ్చినాయండి. దీనికి కూడా చూడండి బ్లాక్ బీడ్స్ అల్లినాము. మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి ఇంకా చిన్న బీడ్స్ వేసి ఆ బ్యాక్ చైన్ కంటిన్యూగా కొద్దిగా అల్లినాం అనమాట. ఇంకా దానికి మనం రోప్ వేసుకునేస్తే అందంగా ఉంటుంది అనమాట. డ్రెస్సుల పైకి కానీ, శారీస్ పైకి కానీ, సింపుల్ శారీస్ ఉంటాయి కదా వాటిలోకి కానీ వేసుకుంటే చాలా అందంగా ఉంటుందండి. చాలా అందంగా వచ్చినాయి. అరౌండ్ మనకి బీడ్స్, ఈ ముత్యాలు, ఈ నల్ల పూసలు, నెక్స్ట్ అవి మిక్స్డ్ వేసినాం చూడండి. అన్ని ఒరిజినల్ బీడ్స్ అనమాట. ముత్యాలు అన్నీ ప్రతి ఒక్కటి ఇవన్నీ ఒరిజినల్ బీడ్స్ అనమాట. ఇది అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు మిడిల్లో పెద్ద బీడ్స్ వద్దన్నారు. మళ్ళీ మనం తీసేసినాం. అయిన తర్వాత మళ్ళీ ఒకసారి పెట్టిన ఫోటో ఉండి, ఎవరికైనా నచ్చితే వాళ్ళు చేసుకోవచ్చు కదా. ఒకవేళ వాళ్ళకి నచ్చకపోతే ఈ మిడిల్లో ఇంకేమన్నా కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, ఇంకెవరైనా నెక్స్ట్ నచ్చిన వాళ్ళు అయితే. అట్లా చేసినాం అనమాట. చాలా అందంగా వచ్చిందండి. సింపుల్గా ఉంటుంది. అంతా మీకు అరౌండ్ 5 గ్రామ్స్ అట్లా 5.5 వచ్చేస్తాయి అనమాట కంప్లీట్గా. ఇది కూడా అంతే 5.5 వచ్చేస్తాయి. చాలా బాగుందండి. చామంచాయ వాళ్ళకి కానీ, బ్రైట్గా అందంగా ఉండే వాళ్ళకి కూడా ముత్యాలు ఎప్పటికీ ఎవర్ గ్రీన్గా ఉంటాయి అనమాట. చాలా అందంగా వచ్చినాయి. ఈ 3 సెట్స్కి కలిపి బీడ్స్కి మనకు 1400 ఏమో పడిందండి. చాలా తక్కువనే పడింది. ఏమంటే ఒరిజినల్ కాబట్టి క్యారెట్ లెక్కనేస్తారండి. ప్రతి ఒక్క చిన్న ఫ్యామిలీ కూడా ఎక్కువ బడ్జెట్ పెట్టలేము, మనకి ఏదో ఒకటి బంగారుది చిన్నగా సింపుల్గా ఉంటే అందంగా ఉంటుందని ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చండి. 5.5 గ్రామ్ పెద్ద ఇదేం కాదు. కొద్దిగా డబ్బు పోగు చేసుకొని ప్యూర్ తీసుకొని చేయించుకోవచ్చండి. ఇది మనకు ఒక కస్టమర్ అడిగినారండి. 20 గ్రామ్స్లో మనం చేసినాం 2 ప్యాకెట్ల దండ. చాలా అందంగా వచ్చిందండి. ఇది యాంటిక్ లక్ష్మి అనమాట. హాల్మార్క్, ఇది హాల్మార్క్ చేసినాం. మేము అకేషనల్ పర్పస్ చేసుకుంటానండి లోపల. మనం సింగిల్ పర్వ్ అయితే మనము స్టార్టింగ్ 8 గ్రామ్స్ నుంచి చేసుకోవచ్చు అనమాట. చాలా అందంగా వచ్చిందండి. ఇంతవరకు నా వీడియోలు చూసి ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలండి. మనము 700 మెంబర్స్ అయినామన్నమాట ఈ యూట్యూబ్లో నా ఛానల్కి. ఇట్లానే నన్ను ఎప్పుడు ఆదరిస్తుండండి. ఇంకా ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.